కనబడ్డది ఇప్పుడు మొత్తానికి గాయస్ మన డ్రోన్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే 5000 మీటర్స్ అయితే గాయస్ పంపించంగా కొద్దిగా ఎగ్జైటెడ్ ఉండే కానీ రిటర్న్ తీసుకుంటే అప్పుడు భయం అవుతుంది అది వస్తుందా రాదా అని చెప్పేసి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మనం అయితే ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ మన దగ్గర ఉన్న చిన్న డ్రోన్ తో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాము. అదేంటి అంటే డ్రోన్ ని మనం 3 kilometers పంపించిన తర్వాత ఆ రిమోట్ ని ఆఫ్ చేసి మనం సూట్ కేసులో పెట్టినట్లయితే డ్రోన్ రిటర్న్ వస్తుందా రాదా అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము. డ్రోన్ వచ్చేసి 3 kilometers వరకు వెళ్ళలేకపోయింది. 1.8 kilometers పోయిన తర్వాత మనం దాన్ని ఆఫ్ చేసినాం రిమోట్ ని. ఆ తర్వాత దీంట్లో వేసినట్లయితే రిమోట్ లోపల ఉన్నా సరే డ్రోన్ దానంతట అదే మన దగ్గరికి రివర్స్ అయితే రావడం జరిగింది. ఆ వీడియోలో మీ అందరికీ ప్రామిస్ చేశాను, ఒకవేళ దానిపైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే మనం త్వరలోనే పెద్ద డ్రోన్ కొనబోతున్నాం, దాంతో 5 km టెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి. సో ఈ వీడియోలో మన ఈ డ్రోన్ని 5 kilometers పంపించబోతున్నాం. 5 kilometers సెండ్ చేసిన తర్వాత దీని రిమోట్ ఏదైతే ఉందో దీన్ని ఆఫ్ చేసి మనం బాక్స్లో పెట్టబోతున్నాం. మనం ఏం ఆపరేట్ చేయకున్నా సరే ఇది రిటర్న్ వస్తుందా రాదా అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఈ ఒక్క వీడియో కోసం 1,40,000 డ్రోన్ అయితే గైస్ రిస్క్లో పెడుతున్నాం, ఖచ్చితంగా లైక్ చేయరు. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో గైస్ దీన్ని 3 రకాలుగా అయితే వేయబోతున్నాము. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఒక సర్కిల్ గీస్తున్నా, ఇంత పెద్ద సర్కిల్ అయితే గీసిన కదా, దీంట్లో డ్రోన్ని పెట్టి ఆ తర్వాత దీన్ని టేక్ ఆఫ్ చేద్దాం. మళ్ళీ డ్రోన్ వచ్చి ఇదే సర్కిల్ దిగుతుందా లేకుంటే ఇంకెక్కడన్నా దూరంలో దిగుతుందా అదైతే టెస్ట్ చేద్దాం. సెకండ్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే డైరెక్ట్గా దీన్ని 5 kilometers మేము ఇంతవరకు ఎప్పుడూ పంపలేదు. ఫస్ట్ దీన్ని 2 kilometers పంపిద్దాం, ఆ తర్వాత రిమోట్ ఆఫ్ చేసి చూద్దాం 2 kilometers నుంచి వస్తుందా రాదా అని చెప్పేసి. అండ్ లాస్ట్లో నెక్స్ట్ లెవెల్లో 5 kilometers అయితే పంపిద్దాం అండ్ చూద్దాం వస్తుందా రాదా అని చెప్పేసి. కొద్దిగా భయంగా ఉంది, అదే ఎట్ ద సేమ్ టైం కొద్దిగా ఎక్సైట్మెంట్తో కూడా ఉన్నాము, అసలు ఏం జరుగుతుంది చూద్దామని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి మన డ్రోన్ని 2 kilometers వరకు సెండ్ అయితే వేసేద్దాం. మన డ్రోన్ అయితే గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు సర్కిల్లో పెట్టేసిన. సో మీకు కూడా ఏం కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి స్క్రీన్ రికార్డింగ్ అయితే రిమోట్లో ఆన్ చేస్తున్నా. స్క్రీన్ రికార్డింగ్ వచ్చేసి ఆన్ అయిపోయింది, ఇక్కడ సెకండ్ల కింద పడుతున్నాయి. ఎవ్రీథింగ్ ఎంత డిస్టెన్స్ పోయింది ఏం కథ లైవ్లో మీరైతే చూడొచ్చు స్క్రీన్ మీద. ఇప్పుడు టేక్ ఆఫ్ చేస్తున్నా దీన్ని, లెట్స్ గో. మొత్తానికి ఇదైతే గైస్ ఎంత పోవాలి అంటే 2 kilometers అయితే పోవాలి. 2 kilometers అంటే 2000 meters అయితే పోవాల్సి ఉంటుంది. హైట్ ఫస్ట్ 100 meters పోదాం. అట్లయితే మనకు ఈ పెద్ద టంబాలు ఏవైతున్నాయో వీటికి సంబంధించిన ఈ వైర్లు తలగాయి, అంతేకాకుండా పెద్ద పెద్ద చెట్లు ఏమన్నట్లయితే అవి కూడా తలగాయి. 100 meters ఫస్ట్ హైట్ పోదాం, ఆ తర్వాత డిస్టెన్స్ అయితే పోదాం 2 kilometers. మొత్తం కనబడుతుంది మాఫియా మొత్తం. ఇప్పుడు మీరు చూసినట్లయితే 104 meters అయితే గైస్ మన డ్రోన్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాం 2 kilometers. చలో మొత్తం పొలాలు ఇవన్నీ ఇప్పుడిప్పుడే దుంతుర్రు. అండ్ వర్షం పడడం వల్ల ఎటు చూసినా కానీ డ్రోన్లా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద మొత్తం గ్రీనరీ నిండిపోయింది, పచ్చ కనబడుతుంది. 400 meters దాటిపోయింది. ఇటు పోయిందన్న గట్ సైడ్ పోతుంది, కనబడుతుంది. ఇంకా కనబడుతుందా? కనబడుతుంది. ఈ షర్ట్ మీద చూడరా 500 meters క్రాస్ అయింది గాయస్. అయ్యా ఏం కనబడుతుంది మొత్తం అక్కడ సైడ్ అన్ని పంట పొలాలు ఈయన అవే ఉన్నాయి. ఒక్క దిక్కు సుతం మనకు ఇండ్లు కనబడతారు. మొత్తానికి 1 kilometer అయితే ట్రావెల్ చేసింది. అదే విధంగా మనం ఇంకా 1 kilometer అయితే ట్రావెల్ చేద్దాం, ఆ తర్వాత ఆఫ్ చేసి చూద్దాం వస్తారా. అరే వస్తా రాదురా కనబడుతున్నారా నీకు? ఇంకా దిత్తున్నావు 1300 meters అయితే పోయింది గైస్. 1.3 kilometers. అజ్జా మనం ఈడ కూర్చొని ఇక్కడ నుంచి వెళ్ళి 1.3 kilometers దూరంలో ఏం జరుగుతుందో ఈ డ్రోన్లో చూడవచ్చు. మొత్తం 2 km. స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే గైస్ మన డ్రోన్ వచ్చేసి 2 kilometers అయితే పోయింది మనం ఉన్న ఏరియా నుంచి వెళ్ళి. ఇప్పుడు రిమోట్ని ఆఫ్ చేసిన తర్వాత మనం ఏం టెస్ట్ చేయబోతున్నాం అంటే
అది రిటర్న్ వస్తుందా రాదా ఫస్ట్ టెస్ట్. ఇంకోటి ఏంటి అంటే ఆ డ్రోన్ రిటర్న్ వచ్చి సర్కిల్లో దిగుతుందా దిగదా అనేది ఇంకో టెస్ట్. సో ఇప్పుడు రిమోట్ని అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఇక వీడియో రికార్డింగ్ ఏం తీయలే, స్క్రీన్ రికార్డింగ్ నడుస్తుంది. స్క్రీన్ రికార్డింగ్ని కూడా ఆఫ్ చేసేస్తున్నా. రిమోట్ 1 2 3 స్టాప్. స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ అయింది. రిమోట్ని ఆఫ్ చేస్తున్నా. రిటర్న్ రా. చాలా డిస్టెన్స్ మీరు చూడొచ్చు 2000 మీటర్స్, 2013 మీటర్స్. ఓకే కావట్దా? ఆఫ్ చేస్తున్నా దీన్ని. ఆఫ్ అయిపోయింది. చలో షెడ్డింగ్ డౌన్. బెటర్ ప్యాక్ చేసి అన్కట్ ఉంటుంది గైస్ ఈ ఫుటేజ్. డ్రోన్ వచ్చేంత వరకు అరే ఆడబెట్టరా పడదాన్ని, ఆడబెట్టు ఉరికిరా. ఇక వచ్చి కూర్చో. ఎవరు కూడా ఆపరేట్ చేస్తలేరు. అన్న డ్రోన్ వెనకాలన్నారు అన్న నూసని రాయటు దా. ఎవరి దగ్గర ఐఫోన్ జింగ రాలే ఆయన డ్రోన్ లేపరాదు కానీ. ఇప్పుడు చూద్దాం అది 2 కిలోమీటర్స్ నుంచి వస్తా రాదా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం పోయేది క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చుండే. మనము డ్రోన్ పంపించిన హైట్ ఏమో 100 మీటర్స్ హైట్లో పంపించినాము. బట్ రిటర్న్ వచ్చే ఆల్టిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని 150 మీటర్స్ సెట్ చేసి పెట్టినా. సో చూడాలి వస్తారా. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే దాంట్లో రిటర్న్ టు హోమ్ ఉంటుంది కదా. మీ ముందు దాన్ని షట్ డౌన్ చేసిన రిటర్న్ టు హోమ్ అయితే ప్రెస్ చేయలేదు. రిటర్న్ టు హోమ్ ప్రెస్ చేయకుండా మనం రిమోట్ ఆఫ్ అయితే వస్తుందా లేదా అని చూస్తున్నాం. వీడు మంచిగా స్కాన్ చేసి సెట్ మీద ఇట్లా మొత్తం మెరిసినట్టు అనిపిస్తుంది. ఇదిరా గీడి దాకా వచ్చిందా? కనబడ్డది కనబడ్డది కనబడదు కనబడదు ఇప్పుడు కనబడ్డది. సో సక్సెస్ఫుల్ గా గైస్ డ్రోన్ వచ్చేసి రిటర్న్ అయితే వస్తుంది 2 కిలోమీటర్స్ నుంచి. ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే అది వచ్చి ఇలానే దిగుతుందా లేదా అనేది చూడబోతున్నాం. ఇదిరా నిజంగా ఈ డ్రోన్లు అన్నింటినీ ఎవడు కనిపెట్టిండో ఏమో కానీ అంత దూరం పంపించి రిమోట్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఇడికి వచ్చినాయింది. అలా ఇదే అన్కట్ ఫుటేజ్లో రిమోట్ కూడా చూపిస్తాము ఆన్ చేసిందా లేదా అని చెప్పేసి. సర్కిల్ అనేది గైస్ అన్కట్ ఫుటేజ్ లో డ్రోన్ వచ్చేసి ఎగిరింది, అంతేకాకుండా వచ్చి ల్యాండ్ అయితే అయింది. ఇక్కడ సర్కిల్ కు కొద్దిగా అక్కడ సైడ్ అయితే ల్యాండ్ అయింది. అదేపో పెట్టే ఎందుకంటే మేము ఇక్కడ కూర్చున్నాం కాబట్టి అబ్స్టాకిల్ అవాయిడెన్స్ అది సెన్స్ చేసుకొని సైడ్ పోయినట్టున్నది. దా రిమోట్ చూపిస్తా. ఇదే ఫుటేజ్ లో రిమోట్ మీరు చూసినట్లయితే ఇగో దీని లోపల ఉంది. ఇగో షట్ డౌన్ చేసే ఉంది. దీన్ని అయితే ఆన్ చేయలేదు. రిమోట్ని ఆన్ చేస్తే సో ఇప్పుడు మీరు చూడొచ్చు డ్రోన్ వచ్చేసి దానికి కనెక్ట్ అయితే అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా గైస్ మన 2 ఎక్స్పెరిమెంట్లు వచ్చేసి సక్సెస్ అయితే అయినాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే 2 కిలోమీటర్స్ మనం సెండ్ చేసినట్లయితే రిటర్న్ వస్తుందా రాదా అని టెస్ట్ చేసినాము. పాస్ రిటర్న్ వచ్చింది, ల్యాండ్ అయింది. అండ్ ఇదే సర్కిల్ దిగుతుందా అంటే ఇదే సర్కిల్ దిగుతుండే కావచ్చు. అది మేము ఇక్కడ ఊడ్చిన వరకు అలా అబ్స్టాకిల్ అవాయిడెన్స్ సెన్స్ చేసుకుని సైడ్కి అయితే వెళ్ళిపోయింది. సో అది కూడా నాకు తెలిసి పాస్ అయితే అయింది. ఇప్పుడు లాస్ట్ టెస్ట్ ఏం చేయబోతున్నాం అంటే 5 కిలోమీటర్స్ సెండ్ చేయబోతున్నాం. 5 కిలోమీటర్స్ పంపిస్తే రిటర్న్ వస్తా రా చూద్దాము. దానికంటే ముందు దీంట్లో ఫుల్ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ వేద్దాం. ఫ్రెష్ బ్యాటరీ అయితే వేస్తున్నాం. ఫుల్ ఛార్జింగ్ ఉంది ఇంట్లో. ఇగో తీరా అది పట్టుకుని ఎందుకు ఆడుతున్నావు నువ్వు? ఊకే పెడతావు. ఓకే ఆన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లేపుదాం. ఇప్పుడు వచ్చేసి గైస్ డ్రోన్ని 5 కిలోమీటర్స్ అయితే సెండ్ చేయబోతున్నా. కాకపోతే టైం లిమిట్ పెట్టి ఇప్పుడు దీంట్లో మనం టైం అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, అంతేకాకుండా రావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి 5 కిలోమీటర్స్ దీన్ని పంపించిన తర్వాత మళ్ళీ సర్కిల్ టెస్ట్ అయితే చేద్దాము. సో ఇప్పుడైతే దీన్ని ఫ్లై చేస్తున్నా. లెట్స్ గో. యాజ్ యూజువల్ ఫస్ట్ 100 మీటర్స్ పోతుంది హైట్, ఆ తర్వాత 5 కిలోమీటర్స్ అయితే పోతుంది.
మనం క్యాంపింగ్ చేసిన గుట్టగా అనిపిస్తుంది కొండ. ఇక్కడ అదే రౌతులేదు. సో 100 మీటర్స్ హైట్ అయితే గైస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దీని డిస్టెన్స్ అయితే పంపిద్దాం. మళ్ళీ అదే గుట్టకాడికి పోతుంది. ఆ ముందర కనబడుతున్న గుట్టకాడికి పోతే ఆ 2 కిలోమీటర్స్ అయినట్టు ఆడికే పోతుంది. మళ్ళా డింపియాలు ఊరికి పంపించి చూడొచ్చు డింపియాడు ఏం చేస్తున్నాడు. 5 కిలోమీటర్లు వస్తుంది అన్న. బాయికాడ ఉన్నా చెయ్యరా, బాయికాడ ఏమన్నా పని చేస్తున్నా అన్న అనుకో, ఇది పంపించి చూస్తాం ఇక. నిజమో అబద్ధమే తెలుస్తుంది ఇక. 1500 మీటర్స్ అయితే గైస్ పోయింది ఇప్పటికి. ఇంకో విషయం ఏంటి అంటే మనకు కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు మనం దీన్ని ఎంత దూరం పంపించినా ఇది పోతుంది. ఒకవేళ కమ్యూనికేషన్ కనుక లాస్ అయింది అనుకోండి ఆటోమేటిక్ రిటర్న్ వచ్చేస్తుంది, లేకుంటే ఆనే ల్యాండ్ అని అవుతుంది. ఆర్సీ ఆరెంజ్ కలర్లకు మారుతుంది వస్తుంది కనెక్షన్. ఆరెంజ్లోనే అయింది. అట్లీస్ట్ పోయినసారి మన చిన్న డ్రోన్ 1.8 కిలోమీటర్స్ అయిపోయింది కదా, ఈసారి 3 కిలోమీటర్స్ అన్న పోతుందేమో అని చూస్తున్నా. సక్సెస్ఫుల్గా గైస్ మన డ్రోన్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అయితే పోయింది. ఇప్పుడు 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ విజువల్స్ అన్ని మనం చూడవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. అయిపోయింది. కమ్యూనికేషన్ పోతుంది దాంతో, అదే ఫుటేజ్ మొత్తం ఇట్లా బ్లర్ వస్తుంది. ఇమేజ్ ట్రాన్స్మిషన్ సిగ్నల్ వీక్ అనుకుంటే వచ్చిపోయింది ఇంత ముందుకు. స్ట్రక్ అయినట్టు అవుతుంది అంటే కమ్యూనికేషన్ పోతుంది అన్నట్టు. గొర్రెలున్నారు అదే కింద 3600 మీటర్స్ అయితే పోయింది గాయస్ ఇప్పటికి. ఏదో విలేజ్ అయితే వచ్చింది, దాని పైనుంచి వెళ్ళి పోతుంది. 4 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా మన డ్రోన్ వచ్చేసి మనం ఉన్న ఏరియా నుంచి 4 కిలోమీటర్లు పోయింది. 4 కిలోమీటర్ 6 మినిట్స్ 4 కిలోమీటర్ పోయిందిరా. 6 మినిట్స్లో పోయిందా? 6.5 చూసి రావచ్చు. ఒకటి బాగా 1 కిలోమీటర్ పోతుంది అది. ఇమేజ్ ట్రాన్స్మిషన్ వస్తలేదే, డ్రోన్ ఉన్నతానే ఉన్నది కానీ మనకి ఏం ఫుటేజ్ వస్తలేదు అక్కడి నుంచి వెళ్ళి. మూవ్ అవుతుంది. ఏంది 4200 5 కిలోమీటర్స్ చేసాయి కదా. మనకు ఇమేజ్ ట్రాన్స్మిషన్ వస్తలేదు కానీ డ్రోన్ పోతూనే ఉంది కంటిన్యూస్గా. ఇప్పుడు వస్తుంది ఇమేజ్ ట్రాన్స్మిషన్ వస్తుంది. డన్ కంప్లీటెడ్. మొత్తానికి గాయస్ మన డ్రోన్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే 5000 మీటర్స్ అయితే పోయింది 8 నిమిషాల్లో. సో ఇప్పుడు అరే సూట్ కేసు తీరా, ఇది కూడా అన్కట్ ఫుటేజ్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ని ఆఫ్ చేస్తున్నా. స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ అయితే వేసేసిన, రిమోట్ని కూడా ఆఫ్ చేస్తున్నా. దీని టైం ఆఫ్ 8 minutes 20 seconds కదా. రిమోట్ని అయితే గాయస్ ఆఫ్ చేసేసిన. తీసుకోవాలా డింపే? చలో లెట్స్ గో. అండ్ రీసెట్ చేసి మళ్ళీ టైమర్ని స్టార్ట్ చేసిన, చూద్దాం మనకు 8 minutes 20 secondsలో ఇది రిటర్న్ వస్తుందా లేదా అని. దూరం మళ్ళీ టైమర్ అయితే పెట్టిన గాయస్ 8 minutesలో అయింది. చూడాలి ఎంత టైంలో వస్తుందో. జూమ్ కొట్టరే 20x జూమ్ కొట్టరా ఐఫోన్లో. దీనికి చందమామని చూసి పట్టుకొచ్చిన ఐఫో కార్ ఇట్లా పెడితే కనబడు కావచ్చు. దానికి ఫోన్ కూడా అటాచ్ చేసి చూద్దాం పెడితే అదే ఏరియా నుంచి కనబడు. గాయస్ పంపించగా కొద్దిగా ఎగ్జైటెడే ఉండే కానీ రిటర్న్ తీసుకుంటే అప్పుడు భయం అవుతుంది, అది వస్తుందా రాదా అని చెప్పేసి. ఎందుకంటే 1,00,000 డ్రోను మళ్ళీ ఉండలేము దాన్ని. 5 కిలోమీటర్ అంటే స్పీడ్ కూడా పోవచ్చు కదా, దాని మీద కూర్చొని స్పీడ్ కూడా పోవచ్చు. అయింది ఒక నిమిషం అయింది. బిల్డింగ్ మీదనన్నా
ఒక స్తంభం మీద టవర్ మీద హైట్ నుండి లేపితే ఇంకా ట్రాన్స్మిషన్ కూడా కట్ కాదు కావచ్చు. అది కొండ వచ్చింది కదా మధ్యలో, అందుకనే ఇది మ్యాక్సిమం 25 కిలోమీటర్స్ కదా, 25 మనం పీక్ ఏరియాలో ఉంటే పంపించాలన్నట్టు దాన్ని. మధ్యలో కొండ వచ్చింది కదా, సిగ్నల్ వస్తలేదు దానికి. స్టూడియో డౌన్లు ఉంటాయి, నల్లగుట్ట ఎక్కి పంపించినాం అనుకో పోతుంది, బాగా దూరం పోతుంది. కూడా పోతే నాకు దాని లెక్క అనిపించింది. 6 minutes తర్వాత కనబడుతుండొచ్చు. 6 నిమిషాలు అయింది. అయిందా? వస్తుంది కనబడుతుంది, వస్తుంది వస్తుంది వస్తుంది. అయ్యో మీ చెట్టు ఉందా చక్క మీద చూడ వచ్చింది, ఇటు పోయిందా నువ్వు ఇంకా మీద రా, కిందనే కాదు మీదికి వస్తుంది. సక్సెస్ఫుల్ గా గైస్ మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అయితే అయింది. 5 కిలోమీటర్లు పంపించి రిమోట్ ఆఫ్ చేసినాము, 5 కిలోమీటర్ దూరం కింద ఊరికి వచ్చింది. అవి భారీ సర్కిల్ దిగలేదు అందులో. అది ఇప్పటిదాకా అబ్స్టాకిల్ అవేర్నెస్ వల్ల సర్కిల్ దిగలేదని చెప్పినాం కదా, ఒకసారి చూద్దాం అది నిజమేనా లేకుండా మరి సైడ్ దిగిందా ఏంది అనేది మనకు తెలుస్తుంది. ప్రూఫ్ డ్రోన్ అయితే వచ్చింది, టెన్షన్ మొత్తం పోయింది. ఇక రిమోట్ జపన్ వచ్చిందిరా. 8 minutes 20 seconds లో పోయింది కదా, 7 minutes 54 seconds లో అయితే రిటర్న్ వచ్చింది. ఇదే రిమోట్ చూపెట్టాలి. రిమోట్ కంట్రోలర్ కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇగో దీని లోపల అవుతుంది, దీన్ని ఆన్ చేసి చూపిస్తా. ఇప్పుడు కనెక్ట్ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. ఆర్సీ కంట్రోలర్ సక్సెస్. సో మొత్తానికి సర్కిల్లో కనుక మీరు చూసినట్లయితే మనం మధ్యలో పెట్టి లేపినాం, కాకపోతే ఇది కొద్దిగా సైడ్కి అయితే దిగింది. బట్ సైడ్ దిగినా సరే సర్కిల్ అనేది దిగింది, సేఫ్ అయితే ల్యాండ్ అయింది. 5 kilometers పోయి అయితే వచ్చింది. సో ఫైనల్లీ గైస్ ఇది మేము చేసిన ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్. మా డ్రోన్ని రిస్క్ చేసి మరీ ఎక్స్పెరిమెంట్ చేసినాం కాబట్టి మీరు ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. ఇది అసలు మొత్తానికి ఎంత దూరం వరకు వెళ్తుంది, ఇప్పుడు మనం 5 km పంపించినాం కదా, అంతకంటే ఎక్కువ ఇంకెంత దూరం అవుతుంది అనేది టెస్టింగ్ చేద్దాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.